జన్మించిన ప్రాంత ప్రజలకు తమ వంతు సహాయం చేయాలని ఆలోచన రావడంతో పాటు ఇక్కడి ప్రజలకు సంజీవనంలా ఉంటూ వారి ప్రాణాలను కాపాడుతున్న ఘనత ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్ గారికి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం ప్రభుత్వ పాఠశాల ముస్తాబాద్ పీపుల్స్ ఆసుపత్రి ప్రముఖ వైద్యులు మాజీ ఐఎంఐ జిల్లా అధ్యక్షుడు చింతోజ్ శంకర్, అశ్విని ఆసుపత్రి జిల్లా ఐఎంఐ మానేర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గూడెం ప్రజలతో పాటు పరిసర ప్రాంత రోగులకు 15 మంది ప్రముఖ వైద్యులతో వైద్య పరీక్షలు అందిస్తున్న శిబిరాన్ని కె మహేందర్ రెడ్డి పరిశీలించారు. వైద్య బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము కోరగానే నిరుపేద ప్రజల కోసం వైద్యులు శంకర్ ముందుకొచ్చి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 2 లక్షల వరకు మందులు పంపిణీ చేయడం ఆయన మంచి మనసుకు నిదర్శనమన్నారు. అలాగే వారికి సహకరించిన వైద్యులకి స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ రామరెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, ఐఎంఈ జిల్లా ప్రధాన కార్యదర్శి అభినయ్, మానేర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, మాజీ ఏఎంస్ చైర్మన్ చిట్నేని అంజన్రావు, మాజీ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, ముస్తాబాద్ పట్టణాధ్యక్షుడు గజ్జల రాజు, నాయకులు మిరియాల కార్ శ్రీనివాస్, మోహన్ రెడ్డి, లింగంపల్లి ఎల్లగౌడ్, విష్ణు, కొండలరెడ్డి, బొప్ప నర్సయ్య, వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మరియు పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ తరఫున మెగా క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇట్టి క్యాంపుకు ఇచ్చేసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సిరిసిల్ల మహేందర్ రెడ్డి అన్న గారు మరియు కాంగ్రెస్ నాయకులు చక్రాధర్ రెడ్డి గారు, మన అంజన్రావు గారు, ఎల్ల బాలకృష్ణ మనందరికీ మేము కృతజ్ఞత చెప్తున్నాము. ఈ క్యాంపులో అన్ని రకాల ఒక 10 మంది స్పెషలిస్టులు ఇప్పుడు అవైలబుల్ ఉన్నారు. మీరందరూ ప్రతి ఒక్కరు ఈ గూడెము మరి పరిసరాల ప్రాంతాలందరూ మీరు వినియోగించుకోగలరు. ఇట్టి క్యాంప్కు అందరూ ఏదైనా రక్త పరీక్ష కానీ, మూత్ర పరీక్ష కానీ, మన తర్వాత స్కానింగ్, ఎక్స్రే కూడా రేపు వచ్చి ఉచితంగా మేము అవన్నీ పరీక్ష చేస్తాము. ఇట్టి క్యాంప్ ఇచ్చేసిన అందరికీ నేను పేరు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈరోజు గూడెంలో ఏర్పాటు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పీపుల్స్ హాస్పిటల్, ఎల్ఐడిబేట అశ్విని హాస్పిటల్, మానేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పెద్దలు మహేందర్ అన్న గారు చెప్పగానే దాదాపు నెల రోజుల నుంచి ఇది ప్లాన్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ మహేందర్ అన్న ఇక్కడ చెప్పిండు, గూడెంలో ప్రజలు చాలా మంది ఉన్నారన్న అక్కడ పెట్టాలంటే మా ఐఎంఏ అడగానే మేము ఈ క్యాంప్ ఏర్పాటు చేసినాం. తొందర పడకుండా మీరు అందరూ లైన్లో వచ్చినట్టయితే మీ అందరికీ మెడిసిన్, రక్తమూత్ర పరీక్షలు, ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కూడా మేము ఇక్కడ గుర్తిస్తాం. అంతేకాకుండా మీకేమన్నా ఇంకా వేరే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా నిమ్స్ కానీ, కిమ్స్ కానీ, ఇంకేమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కావాలంటే మహేంద్ర అన్న గారిని సంప్రదించినట్టయితే ఎల్ఓసి ఇప్పిస్తాడు. ఇందులో భాగంగా ఈ ఐఎంఏ వారికి, శంకరన్న గారికి, అభినయ్కు, మహేంద్ర అన్న గారికి, చక్రధర్ గౌడ్, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, గూడెం ప్రజలందరికీ నా యొక్క నమస్సులు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మనకు సుపరిచితులు పీపుల్స్ హాస్పిటల్ యాజమాన్యుడైన డాక్టర్ శంకర్ గారిని ఈ ప్రాంత ప్రజల గురించి ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించమని కోరగానే వారు పెద్ద మనసుతోని స్థానికంగా ఉండే ఐఎంఏ అసోసియేషన్ అభినయ్ గారిని కానీ, వాళ్ళ అధ్యక్షుల గారిని కన్సల్ట్ చేస్తూ, అలాగే అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి యొక్క సహాయ సహకారం తీసుకుంటూ వివిధ రోగాలకు సంబంధించిన నిపుణులైన వైద్యులను కూడా ఇక్కడ తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున నేను పుట్టిన గడ్డకు నేను సేవ చేయాలని చెప్పి ఆ తాపత్రయం కొద్దీ ఈ ప్రాంతంలో, ముస్తాబాద్ ప్రాంతంలో శంకర్ గారి హాస్పిటల్ కానివ్వండి, పీపుల్స్ హాస్పిటల్, అలాగే ఎల్లారెడ్డిపేటలో అశ్విని హాస్పిటల్ కానీ అనేక అవకాశాలు వారికి ఉన్నప్పుడు కూడా పుట్టిన గడ్డ మీద ఉన్న ప్రేమతో ఈ ప్రాంతంలో ఇలా హైదరాబాద్లో ఒక రోగ నిర్ధారణకు ఇలా ₹1,00,000 అయితే మనకి ఈ ప్రాంతంలో 30,000కు 40,000కే వాళ్ళందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి నిజంగా కూడా మన పాలిట మనకి ఈ ప్రాంతానికి ఒక సంజీవనిలాగా వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ. దానికి మానేరు స్వచ్ఛంద సంస్థ భాస్కర్ గారు కూడా తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తూ ఈ ప్రాంత బిడ్డలందరికీ కూడా వైద్య సదుపాయాలు అందించాలన్న ఉద్దేశం కొద్దీ సరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంతో ఛార్జ్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా వాళ్ళ వృత్తిలో భాగం అది. అందులో భాగం కూడా జీవితకాలం కూడా మేము సంపాదిస్తే బాగుండదు. కాబట్టి ఇలా
ఎంత ధనం ఉన్నా కానీ ధనం కూడా నవ్వుతుంటాడట. దాన గుణం లేని ధనం ఎందుకు అని చెప్పి ధనం కూడా నవ్వుతుంటాడట. కాబట్టి ఆ యొక్క అప్పుడు వేమన శతకాన్ని వాళ్ళు ఇవాళ నిజంగా కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ దాన గుణంతో వాళ్ళకున్న వైద్య దానాన్ని అట్లనే మందులు కూడా ఉచితంగా ఇస్తారు. వాళ్ళ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తే లక్షల రూపాయల్లో కోట్ల రూపాయల్లో ఉంటుంది వాళ్ళ స్కానింగ్ సంబంధించిన మిషనరీలు. అయినప్పటికీ కూడా ఈరోజు మెగా వైద్య శిబిరాలంటే ఏదో టెస్టులు చేస్తారు, 2 మందులు ఇస్తారు, పంపిస్తారు. కానీ అలా పెద్ద ఎత్తున వారు శంకర్ గారు కానివ్వండి వీరందరూ కూడా వైద్యంతో టెస్టులు చేసి ఇవాళ మీకు మందులు ఇవ్వడమే కాకుండా స్కానింగ్ అన్ని రకాల టెస్టులు కూడా ఇవాళ ఎవరికైనా అవసరం ఉన్నట్టయితే ఇక్కడే ఉండదు. కాబట్టి ముస్తాబాద్లో ఉన్న పీపుల్స్ హాస్పిటల్కి పోతే రేపు తప్పకుండా అన్నీ కూడా చేసి వాళ్ళు మీకు కావాల్సిన రోగ నిర్ధారణ కూడా జరుపుతామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇట్టి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఇంత మంచి మనసుతోని ముందుకొచ్చిన డాక్టర్లకు మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా ఎల్లవేళలా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ, ఒకవేళ కొన్ని జబ్బులు డబ్బుతో కూడుకున్న పనులు కాబట్టి అవి నిమ్స్లో, ప్రభుత్వ హాస్పిటల్ నిమ్స్లో ఉంది. ఒకవేళ రెఫర్ చేసినట్టయితే వాటికి ఎల్ఓసీలు కూడా ఇప్పించి అందులో మేము కూడా మా పాలు పంచుకుంటామని తెలియజేస్తూ